హాయ్ ఫ్రెండ్స్, ఫోటోషూట్ షార్ట్ మేకింగ్ వీడియో చేశాను గైస్. సో అయితే తప్పకుండా వాచ్ చేయండి ఎండ్ వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నైట్ 2:00 అనమాట. సో నేనైతే 2:00 అయితే చేసి అమ్మాయి వాళ్ళ 2:30 కల్లా హెయిర్ వేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా అనమాట నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే మాకు బీచ్లో ఫస్ట్ షూట్ అనమాట. సో మాకైతే సన్ రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సన్ రైజ్ కోసమే ఇక్కడ నుంచి మేము నైట్ జర్నీ, దాదాపు మాకు 4 hours జర్నీ పడుతుంది ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి. సో మేమైతే నైట్ ఇక్కడ ఒకసారి రెడీ చేసేసుకొని అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనకి రెడీ చేయడానికి అంత ఛాన్స్ ఉండదు అండ్ లైట్ కూడా కరెక్ట్గా ఉండదు అండ్ ఎర్లీ మార్నింగ్ షూట్ కాబట్టి. సో అయితే మార్నింగ్ అనమాట లగేజ్ సర్దేసుకొని అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ నేను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి లెగిసి అప్పటికి ఫ్రెష్ అయిపోతున్నట్టుంది, నాకు ఐడియా లేదు. అంటే ఫ్యూ డేస్ తర్వాత వాయిస్ ఎడిట్ చేస్తున్నాను అండ్ నేను బయట వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా చూడండి నైట్ ఇది దాదాపు ఒక 3:20 మేబీ ఆ టైంలో అయితే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 4 hours జర్నీ. ఎర్లీ మార్నింగ్స్ మేము 7కి రీచ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో ఫుల్ మంచు, రోడ్ అన్నది అస్సలు ఏం కనిపించట్లేదు అనమాట. సో కొంచెం స్లోగా స్టాప్ చేసుకుంటూ అనేది వెళ్ళాము అండ్ ఒక్కసారి మాత్రమే స్టాప్ చేశారు అండ్ స్లోగా వెళ్ళాము ఆల్మోస్ట్. సో మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కూడా అవ్వడం మూలంగా చాలామంది ఉన్నారు జనాలు అండ్ చాలా పూజలు కూడా చేస్తున్నారు అండ్ వ్యూ చాలా బాగుంది అండ్ సన్ రైజ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ దానికన్నా బిఫోర్ రెయిన్ పడి సన్ రైజ్ రాలేదంట. బట్ మేము వెళ్ళిన రోజు, మేము ప్లాన్ చేసుకున్న రోజు మాత్రం మాకు సన్ రైజ్ కూడా వచ్చేసింది. అండ్ ఒక చిన్న వీడియో ఎడిట్ చేయడానికి అండ్ ఈ ఒక షార్ట్ వీడియో తీస్తేనే మనకి ఎంత టైం పడుతుంది, కానీ మనం ఒక లాంగ్ సినిమా టైప్గా ఒక సాంగ్ ఎడిట్ చేస్తున్నారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కెమెరామ్యాన్స్ అవనియండి, మేకప్ ఆర్టిస్ట్ అవనియండి అండ్ బ్రైడల్ గ్రూమ్ అవనియండి, వీళ్ళకి అస్సలు నిద్ర అనేది ఉండదన్నమాట. సో ఇంత నిద్రని సాక్రిఫైస్ చేసేసి ఇంతలాగా స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ అయ్యి చేసేది ఒక్క స్మైల్ కోసం, బాగుంది అనే ఒక చిన్న మాట కోసం. సో అది లైఫ్ టైం మెమరీ అన్నమాట. పక్కన ఒకరికి హెల్ప్ లేకపోవచ్చు, ఇచ్చే ఒక ఆర్ట్ అయితే హ్యాండ్లో ఉంది కాబట్టి ఐ లైక్ మై ప్రొఫెషన్. ఎందుకంటే నేను చేసే చిన్న డీటెయిలింగ్, చిన్న వేరియేషన్స్ మూలంగా అండ్ చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. సో వాళ్ళు అనుకున్న దానికన్నా బెస్ట్ వీడియో, బెస్ట్గా ఎడిట్ అయితే వాళ్ళైతే చేసుకున్నారు. నేను సాంగ్ అంతా కంప్లీట్గా చూసాను అండ్ చాలా బాగుంది. సో ఇది మార్నింగ్ నుంచి నైట్ మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఈ నైట్ 2:00 అయితే మళ్ళీ నైట్ అదే టైం అయింది కంప్లీట్ అయ్యే టైంకి. అండ్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటూ, మేకప్స్ చేంజ్ చేసుకుంటూ, అన్నీ చేంజ్ చేసేసుకుంటూ అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా మళ్ళీ మేము ఇక్కడ ఫోటోషూట్ ఆఫ్టర్నూన్ వరకే చేసాము బీచ్లో. ఆఫ్టర్నూన్ నుంచి వేరే లొకేషన్కి అనమాట. ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఈ లొకేషన్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ దాదాపు మేము ఇక్కడికి మళ్ళీ ఆఫ్టర్నూన్ అక్కడ 12కి స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము 4కి ఆ టైంలోకి వస్తే 4 నుంచి ఇక్కడ ఫోటోషూట్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాదాపు ఒక 7 to 8 hours పాటు ఇక్కడ కంటిన్యూగా ఫోటోషూట్ అనేది జరిగిందనమాట. ఒక్కొక్క క్లిప్, ఒక్కొక్క వేరియేషన్స్, ఒక్కొక్క చిన్న డీటెయిలింగ్, చిన్న ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే అంత అందంగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకళ్ళకి హ్యాపీనెస్ మనం డబ్బు రూపంలో ఎలాగో ఇవ్వలేము, బట్ ఇలాగా వాళ్ళ సంతోషానికి మనం కూడా ఒక్క చిన్న రీజన్ అయితే మన ప్రొఫెషన్స్ లేవునండి.